అందరికీ నమస్తే అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు వీలైతే మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. నేను సాధారణంగా షేర్ చేయండి అని చెప్పను. నేను ఏ వీడియోలో కూడా ఇదిగో షేర్ చేయండి ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పను. కానీ దీనికి చెప్తున్నా. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాల్సిన టైం. మీకు జాగ్రత్తగా వినండి. బుడమేరు వాగు పొంగడం వలన, బుడమేరు వాగుకి గండ్లు పడడం వలన విజయవాడ నగరంలో 30% నీటిలో మునిగింది కదా, వరద వచ్చింది కదా. 4 రోజుల నుంచి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఏ ఒక్కరూ ఊహించలే అసలు విజయవాడ వరద అంటే కృష్ణానది నుంచి వరద వస్తుందేమో అనుకున్నారు. కృష్ణానది పెద్దది కదా అని. కానీ ఒక బకింగ్హామ్ కెనాల్ అంతా లేదా పోలవరం కాలువ అంత వెడల్పు ఉండే బుడమేరు వాగు పొంగి 3 లక్షల మంది 3 రోజుల పాటు ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు. వాళ్ళ పరిస్థితులు అతలాకుతలమయ్యాయి కదా. దీనికి కారణం ఏంటి? సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం, డైవర్సెస్ ఛానల్స్ మెయింటెనెన్స్ లేకపోవడం, ప్లస్ ఆ కాలువకి అనుసంధానంగా అక్కడ ఆక్రమణలు ఎక్కువగా ఉండడం, కాలువ కుచించుకుపోవడం, 100 మీటర్లు ఉండాల్సిన కాలువ 30 మీటర్లకు 40 మీటర్లకు కుచించుకుపోవడం, దానికి ఇరువైపులా రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేసి ఆక్రమణలు వచ్చేసి ఇష్టానుసారం బిల్డింగులు కట్టేయడం, దానికి అనుబంధంగా ఉన్న కాలువలు పూర్తిగా కనుమరుగైపోవడం. ఇదే కదా కారణం, ఇంక వేరే కారణం ఏమీ లేదుగా. సో ఇప్పుడు అందరం బుడమేరు గురించి మాట్లాడుకుంటున్నాం. బుడమేరు ఆక్రమించారు, అక్కడ హైడ్రా వచ్చేయాలి, హైడ్రా వచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగించేయాలని అందరూ చెప్తున్నారు. సో నేను కొంచెం ముందుకెళ్తా. సో విజయవాడకు బుడమేరు ఉన్నట్టు ఇంకేమీ లేవంటారా? విజయవాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో తమ్మిలేరు ఉంది. తమ్మిలేరు కూడా బుడమేరు లాంటి చిన్న వాగే. బుడమేరు లాగానే అది కూడా కొల్లేరులోనే కలుస్తుంది. బుడమేరు లాగానే అది కూడా ఖమ్మం జిల్లాలో కొండల్లో ఎక్కడో పుడుతుంది. బుడమేరు లాగానే అది కూడా సంవత్సరంలో 355 రోజులు సైలెంట్గా ఉండి ఒక్క 10 రోజులే నీళ్ళు వస్తాయి. ఆ 10 రోజుల్లో ఎప్పుడు ముంచుతుందో తెలియదు. సేమ్ బుడమేరు పర్పసే ఇది కూడా 10 ఏళ్ళకు ఒకసారో 15 ఏళ్ళకు ఒకసారో ముంచేసి వెళ్ళిపోద్ది. సో 2006లో నాకు బాగా గుర్తు, 2006లో తమ్మిలేరు వరద ఏలూరు వచ్చిందనమాట. బాగా చాలా ఏలూరులో ఆల్మోస్ట్ 50-40% ఏరియాస్కి తమ్మిలేరు వరద ముంచింది 2006. ఆ తర్వాత మళ్ళీ అంత స్థాయిలో రాలేదు. ఆ మధ్య 2013-14లో కూడా వచ్చింది కాబట్టి, కానీ అంత స్థాయిలో రాలేదు. సో మీకు కావాలంటే పక్కన ఫొటోస్ వేస్తాను చూడండి. తమ్మిలేరు కనుక పొంగితే, తమ్మిలేరు కనుక నీళ్లు ఉధృతమైతే ఏలూరు ఎంతలా ములుగుద్ది అనేది పక్కన ఫొటోస్ వేస్తాను. సో మరి తమ్మిలేరు మీద కూడా ఆక్రమణలు ఉన్నాయిగా, తమ్మిలేరు కూడా కుచించుకుపోయిందిగా, తమ్మిలేరు మీద కూడా రియల్ ఎస్టేట్ బిల్డింగులు వచ్చేస్తున్నాయిగా, తమ్మిలేరు మీద కూడా వెంచర్లు వేసేస్తున్నారు, సాగు చేస్తున్నారుగా. సో బుడమేరు గురించి అందరూ మాట్లాడుతున్నారు, తమ్మిలేరు గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే కష్టం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవడం కంటే ముందుగానే అప్రమత్తం అవ్వడం మంచిదే కదా. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం ఏమవుద్దో తెలియదు తమ్మిలేరు. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. తర్వాత పండమేరు రివర్, అనంతపూర్కేమో పండమేరు రివర్ అని ఒకటి ఉంది. పండమేరు అదొక ఏరు. 2022లో దానికి వరదలు వచ్చాయి. అనంతపూర్ని కొంతవరకు ముంచింది అది పండమేరు. అలాగే తాండవ, తుని అండ్ పాయకరావుపేటకేమో తాండవ అనేది ఉంది. అదొక తాండవ పాయ, అదొక వాగు. తుని అండ్ పాయకరావుపేటను ముంచింది. గతంలో అక్కడ కూడా వరదలు వచ్చాయి. అక్కడ కూడా ఎక్కువగా ఆక్రమణలు ఉన్నాయి. అలాగే మీ అందరికీ బాగా గుర్తు పెన్నా రివర్ ఏమో నెల్లూరు 2021లో వరదలు వచ్చాయి, బీభత్సంగా వరదలు వచ్చాయి పెన్నా. అలాగే తుంగభద్ర కర్నూలుకి వరదలు వచ్చాయి 2009లో. మన చరిత్రలో మర్చిపోలేని వరదలు వచ్చాయి కర్నూలుకి 2009లో తుంగభద్ర వలన. అలాగే నాగావళి, శ్రీకాకుళం సిటీకి నాగావళి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 చోట్ల ఉన్నాయి కొన్ని నదులు, వాగులు, వంకలు ఆ ప్రాంతాలను ముంచేసేవి. సో ఇవన్నీ ఎందుకు ముంచుతాయి? ఆక్రమణల వల్లనే. ఆక్రమణలు, ఆ రివర్ బెడ్ మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, వాటిని అన్యాయంగా ఆక్రమించుకొని సాగు చేయడము, లేదంటే పట్టాలు పుట్టించుకొని అమ్మేసి బిల్డింగ్లు కట్టేసుకోవడము, లేదా ఒక సరైన ప్లానింగ్ లేకపోవడము, లేదా ఎక్కడికక్కడ గోతులు తవ్వడము, ఇలా ఈ చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సో ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బుడమేరు వలన విజయవాడ ఎంత నష్టపోయిందో, నేను ఇప్పుడు చెప్పిన వాగుల వలన మిగిలిన ప్రాంతాలకి అదే నష్టం, అదే ముంపు భయం ఉంది.
సో నిజంగా హైడ్రా అనేది వస్తే బుడమేరుతో పాటు వీలైతే అన్ని వాగుల వెంట ఒకసారి చూడాలి. పోనీ హైడ్రా తేకపోయినా సరే వీలైతే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో, ఎక్కడెక్కడ చిన్నపాటి ఏరులు ఉన్నాయో చూసి వాటి వలన ఆ సమీపంలో ఉన్న పట్టణాలకు ఎంత ముప్పు ఉందో చూసి బాగు చేస్తే బెటర్. తమిళేరుకి వాల్ ఉంది, రిటైనింగ్ వాల్ ఉంది, కాకపోతే పూర్తి స్థాయిలో లేదు. తమిళేరు కూడా రిటైనింగ్ వాల్ కట్టారు, కానీ ఏరియా మొత్తం లేదు. ఒక 50% కాపాడుతుంది ఆ రిటైనింగ్ వాల్, మిగిలిన 50%తో ఇబ్బంది. సో ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.